హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ, బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ముంబై ఇండియన్స్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియో పోస్ట్ చేశాము. అది ఇంకా చూడనట్టయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ ఫ్యాన్స్కి సిఎస్కే గురించి చెప్పడానికి ఏముంటుంది? ఇట్ ఈస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ కన్సిస్టెంట్ టీమ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ విత్ 5 ట్రోఫీస్. లాస్ట్ మెగా ఆక్షన్ సైకిల్ అంటే 2022 నుంచి 24 మధ్యలో సిఎస్కే 2023లో ఒకసారి ట్రోఫీ విన్ అయింది. బట్ రిమైనింగ్ 2 ఇయర్స్ అంటే 2022 అండ్ 24లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వకుండా లీగ్ స్టేజ్లోనే ఎగ్జిట్ అయింది. మరి ఈ ఆక్షన్ సైకిల్లో ఎలాంటి పిక్స్ చేసుకున్నారు? అండ్ ఫేర్వెల్కి ముందు ఎంఎస్ ధోని ఇంకో ట్రోఫీ విన్ అవుతాడా? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే వెంటనే మన అనాలిసిస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్లీ, ఒకసారి హిస్టరీ చూసుకుంటే టోటల్ 17 ఐపీఎల్ సీజన్స్లో సిఎస్కే 15 సీజన్స్లో అయితే పార్టిసిపేట్ చేసింది. 2016 అండ్ 17లో ఆర్ఆర్తో పాటు బ్యాన్ అవ్వడం వల్ల ఆ సీజన్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయింది. 15 సీజన్స్లో చూసుకుంటే మాత్రం 5 టైమ్స్ ఛాంపియన్స్ అండ్ ఇంకో 5 టైమ్స్ రన్నరప్, అంటే టోటల్గా 10 అవుట్ ఆఫ్ 15 టైమ్స్ ఫైనల్కి రీచ్ అయింది. ఆల్సో ఇంకో 2 టైమ్స్ కూడా ప్లే ఆఫ్కి రీచ్ అయింది. అంటే టోటల్ 15 సీజన్స్లో 12 టైమ్స్ ప్లే ఆఫ్కి రీచ్ అయింది. విచ్ మీన్స్ దే మిస్డ్ అవుట్ ఇన్ గ్రూప్ స్టేజెస్ ఓన్లీ 3 టైమ్స్ అవుట్ ఆఫ్ ఆల్ 15 సీజన్స్. అందులో లాస్ట్ 3 ఇయర్స్లోనే 2 టైమ్స్ ప్లే ఆఫ్కి రీచ్ అవ్వలేకపోయింది. ఇది బ్రీఫ్ హిస్టరీ. ఇప్పుడు ఒకసారి ప్రజెంట్ స్క్వాడ్ విషయానికి వస్తే, ఆక్షన్కి ముందు రిటెన్షన్ పిక్స్గా రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పత్రానా అండ్ అన్క్యాప్డ్ రూల్ ద్వారా మహేంద్ర సింగ్ ధోనిని రిటైన్ చేసుకుంటే, ఆక్షన్ టైం ఫినిష్ అయ్యేసరికి సూపర్ కింగ్స్ అసెంబుల్ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. ప్రెజెంట్ అయితే ఎలాంటి ఇంజరీ రిప్లేస్మెంట్ అనౌన్స్ చేయలేదు. సో మోస్ట్లీ స్క్వాడ్ అంతా ఫిట్ అండ్ అవైలబుల్గా ఉన్నట్టే. ఇప్పుడు ఈ స్క్వాడ్ నుంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని ప్రిడిక్ట్ చేయాలంటే మోస్ట్లీ నా అనాలిసిస్ ప్రకారం ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఓపెనర్స్గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఉంటారు. ఇఫ్ నీడెడ్ రచిన్ రవీంద్ర ప్లేస్లో డెవాన్ కాన్వాయ్ని కూడా పిక్ చేయొచ్చు. ఎందుకంటే కాన్వాయ్ అండ్ రుతురాజ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్కి ఇప్పటికే మంచి రికార్డు ఉంది కాబట్టి. బట్ మోస్ట్లీ కన్సిడరింగ్ కరెంట్ ఫామ్ అండ్ రచిన్ రవీంద్ర ఆల్రౌండర్ కాబట్టి తనతోనే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, వెరీ అండర్ రేటెడ్ T20 ప్లేయర్. ఇక మిడిల్ ఆర్డర్లో శివం దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా ఉంటారు. వీళ్ళలో ఎవరికైనా రిప్లేస్మెంట్ కావాలంటే దీపక్ కూడా అవైలబుల్గా ఉన్నాడు. ఇంకా ఫినిషింగ్ రోల్లో శామ్ కరణ్, మహేంద్ర సింగ్ ధోని ఉంటారు. అశ్విన్ కావాలంటే బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడైనా ఫ్లోటర్గా యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్మోస్ట్ 9 వెరీ గుడ్ బ్యాటింగ్ ఆప్షన్స్ కాబట్టి సిఎస్కే బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుందనే చెప్పాలి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ అశ్విన్, జడేజా అండ్ శామ్ కరణ్ ఉన్నారు. ఇఫ్ నీడెడ్ పార్ట్ టైమ్ ఆప్షన్స్లో రచిన్ రవీంద్ర, దూబే అండ్ విజయ్ శంకర్ కూడా ఉన్నారు. ఇంకా స్పెషలిస్ట్ బౌలర్గా పతిరానా అండ్ నూర్ అహ్మద్ విల్ ఫినిష్ ద టాప్ ప్లేయింగ్ 11. పతిరానాకి బ్యాకప్ ఆప్షన్ కావాలంటే నేతన్ ఎలిస్ ఉన్నాడు. అలానే శామ్ కరణ్కి బ్యాకప్గా జేమీ ఓవర్టన్ ఉన్నారు, జస్ట్ యాజ్ లైక్ ఫర్ లైక్. నూర్ అహ్మద్కి మాత్రం ఎలాంటి బ్యాకప్ లేరు. ఇప్పుడు ఒకసారి బెంచ్ స్ట్రెంత్ డిస్కస్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు రవీంద్రకి కాన్వాయ్, శామ్ కరణ్కి జేమీ ఓవర్టన్, పతిరానాకి నేతన్ ఎలిస్ ఫామ్లో గుడ్ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. అలానే బ్యాటింగ్ రోల్లో దీపక్ హుడా కూడా మంచి బ్యాకప్ ఆప్షన్. నెక్స్ట్ షేక్ రషీద్, యాండ్రీ సిద్ధార్థ్ అండ్ వంశ్ బేడి కూడా టాలెంటెడ్ యంగ్స్టర్స్. కమింగ్ టు బౌలింగ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి ఫామ్లో డీసెంట్ బౌలర్స్ ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళే ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ బ్యాకప్ ఆర్ రిప్లేస్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నట్టే చెప్పాలి. బట్ స్పిన్ విషయంలో మాత్రం బ్యాకప్స్ తక్కువగానే ఉన్నాయి. జడేజా, అశ్విన్లకి ప్రాపర్ బ్యాకప్స్ లేరు. అసలు నూర్ అహ్మద్ తప్పితే స్క్వాడ్లో ఇంకో రిస్ట్ స్పిన్నర్ కూడా లేడు. మోస్ట్లీ స్పిన్నర్సే కాబట్టి ఇంజరీ కన్సర్న్స్ తక్కువగా ఉండి సీజన్ మొత్తం అవైలబుల్గా ఉంటే పర్వాలేదు, కానీ వీళ్ళలో ఎవరైనా ఇంజరీ అయితే మాత్రం సిఎస్కే ఇబ్బంది పడాల్సి వస్తుంది. దట్టు చెపాక్ స్పిన్ ఫ్రెండ్లీ వెన్యూ కాబట్టి. ఇప్పటికి లాస్ట్లీ ఇన్ డెప్త్ అనాలిసిస్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుంది అప్ టు నెంబర్ 9. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా బాగుంది విత్ 4 లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్స్ ఇన్ టాప్ 7. స్పెషలిస్ట్ స్పిన్ హిట్టర్గా శివం దూబే ఉన్నాడు. పేస్ హిట్టర్స్గా దూబే అండ్ విజయ్ శంకర్ ఉన్నారు. వికెట్ కీపర్గా ఎంఎస్ ధోని ఉన్నాడు. అదర్ కీపింగ్ అవైలబుల్ ఆప్షన్స్ ఆర్ కాన్వాయ్ అండ్ ఇండియన్ యంగ్స్టర్ వంశ్ బేడి. ఫినిషింగ్ కూడా ధోని, జడేజా, శామ్ కరణ్లతో స్ట్రాంగ్గానే ఉంది. సో ఓవరాల్ క్వాలిటీకి 60% రేటింగ్ ఇస్తున్నాము. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే టీంలో స్పెషలిస్ట్ బౌలింగ్ ఆప్షన్స్కి అడిషనల్గా పార్ట్ టైమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మినిమం 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి జడేజా ఉన్నాడు అలాంగ్ విత్ రచిన్ రవీంద్ర. ఆఫ్ స్పిన్కి అశ్విన్ ఉన్నాడు. రిస్ట్ స్పిన్కి ఓన్లీ ఆప్షన్ నూర్ అహ్మద్. ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ డిపార్ట్మెంట్లో బ్యాకప్ ఆప్షన్స్ కూడా పెద్దగా స్క్వాడ్లో లేవు. ఇక ఫాస్ట్ బౌలింగ్కి వస్తే పేస్ అండ్ బౌన్స్కి పతిరానా ఉన్నాడు. న్యూ బాల్ బౌలింగ్కి ఇంపాక్ట్ ప్లేయర్లో ఎయిదర్ ఖలీల్ ఆర్ అన్షుల్ కంబోజ్ ఉంటారు. వీళ్లతో పాటు శామ్ కరణ్ బోత్ న్యూ అండ్ ఓల్డ్ బాల్తో కూడా హ్యాండీగా ఉంటాడు. పతిరానా డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్. సో దట్స్ అవర్ ఓవరాల్ అనాలిసిస్ గైస్. ఫైనల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే మోస్ట్లీ టీంలో అన్ని బేసెస్ కవర్డ్గానే అనిపిస్తున్నాయి అండ్ స్పిన్కి తప్ప రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో డీసెంట్ బ్యాకప్ అండ్ రిప్లేస్మెంట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చపాక్ స్పిన్ ఫ్రెండ్లీ వెన్యూ కాబట్టి, ఇదే సిఎస్కే హోమ్ గ్రౌండ్ కూడా కాబట్టి జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ అలాంగ్ విత్ రచిన్ రవీంద్ర స్పిన్ హెల్ప్తో సిఎస్కేని హోమ్ గ్రౌండ్లో డిఫీట్ చేయడం ఏ టీంకైనా అంత ఈజీ కాదనే చెప్పాలి. బట్ అవే వెన్యూస్లో ఎలా పర్ఫామ్ చేస్తారనే దానిపై సిఎస్కే క్వాలిఫికేషన్ ఛాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. సో దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. యాజ్ వీఆర్ స్టార్టింగ్ న్యూ, ఎనీ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ విల్ బి మోస్ట్లీ వెల్కమ్. అండ్ సిఎస్కే స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.